రైతులకి ఒట్టి పంటల కంటే పచ్చి పంటల్లోనే లాభాలు ఎక్కువ వస్తాయి, నష్టాలు కూడా ఎక్కువ వస్తాయి. అది ఎలా తెలుసుకుందాం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే పచ్చి పంటలు ఒట్టి పంటల దగ్గరికి వస్తే అవి ఎంత మన తాత వాళ్ళు పండించే వాళ్ళు మీరే చూసుకోవచ్చు. వరి గాని, మొక్కజొన్న గాని, శనక్కాయలు గాని, బెల్లం గాని, ఇలాంటివన్నీ సద్దలు, రాగులు, జొన్నలు ఇవన్నీ పంట అయిపోతే మన ఇంట్లో వేసుకోవచ్చు, ఎత్తిపెట్టుకోవచ్చు. ఇప్పుడు రేట్ వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు. కాబట్టి దీనివల్ల అయితే మనకైతే పెద్దగా నష్టాలు అనేవి ఉండవు. ఆటికాటికైతే సరిపోతుంది మన తాతలు చేసిన కాటికి. ఇంక ఇప్పుడు మనము పచ్చి పంటల దగ్గరికి వస్తే పచ్చి పంటలు ఏమవుతుందంటే మనం టమోటా, దోస, కర్బూజా ఇలా వాణిజ్య పంటలు ఇవన్నీ ఈ పంటలన్నీ వేస్తారు రైతులు. మనము వస్తే రేట్లు భారీగా వస్తాయి, లేకుంటే రూపాయి కూడా చేతికి రాదు. అది మనం మన తాతలంతా సేఫ్టీ గేమ్ ఆడారు ఒట్టి పంటలు కాబట్టి మన ఇళ్ళలో అయితే పెట్టుకొని ఎప్పుడు రేట్ వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు. కానీ మనం పచ్చి పంటలు లేకొచ్చాము. ఈ పచ్చి పంటలు ఏమంటే మనము మార్కెట్కి వేసుకొని పోవాలి. ఒక వారానికి మించి అయితే మనకైతే స్టాక్ అనేది ఉండదు, కుళ్ళిపోతాయి. అందుకని మనము లాభాలు ఎక్కువ వస్తాయి, నష్టాలు ఎక్కువ వస్తాయి. రేట్లు ఎక్కువ ఉంటే లాభాలు వెళ్ళిపోతాం, తక్కువ. ఇప్పుడు టమాటో పరిస్థితి చూడు ఎంత ఉంది. ఓకే, 25 కేజీలు బాక్స్ 100 రూపాయలు పోతుందండి. అలా నష్టాలు వెళ్ళిపోతాం. కాబట్టి మన పంట అనేది కొంచెం తెలివిగా పంట వేసి ఎప్పుడు రేట్లు వస్తాయని కొంచెం చూసుకుని వేసుకోండి. పచ్చి పంటలు, ఒట్టి పంటలు, పచ్చి పంటలు, ఒట్టి పంటలు రెండు వేసుకుంటా మేనేజ్ చేసుకుంటూ పోండి. దాంతోపాటు కూడా ఆవులు కూడా పెట్టుకోండి. జెర్సీ గడ్డితో జెర్సీ గడ్డి నాటుకోండి. ఇదైతే జెర్సీ గడ్డి నాటుకున్నట్లయితే మీరు అన్ని రొటేషన్ చేసుకోవచ్చు. ఆవులు పెట్టుకున్నట్లయితే కొంచెం ఖర్చులు కూడా ఇంట్లో ఉండే ఖర్చులు కూడా అయితే రొటేషన్ చేసుకోవచ్చు. ఓకే, పచ్చి పంటలు వేసుకోండి, ఒట్టి పంటలు వేసుకోండి. ఇప్పుడు కావాల్సినప్పుడు మనము రొటేషన్ పోతా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.